కూర్చుంటే పనులేడికి అయితే అని చెప్పని అనుకుంటారు. కాకపోతే కాదు, అలా చెప్పడానికి వాళ్ళకి ఒక బలమైన కారణం అనేది ఉంది, ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. అయితే మనం తినే ఏదన్నా ఫుడ్ కానీ అలాగే వాటర్కి కానీ ఒక బేసిక్ నేచర్ అనేది ఉంది. ఆ బేసిక్ నేచర్ ఏంటిది అని అంటే అది చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే ఎప్పుడైతే మీరు అలాంటి ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని తెచ్చి మీరు కూడా త్రికరణ శుద్ధిగా మీరు అలా చేసినప్పుడు, ప్రశాంతంగా ఒక ప్రేమానుభావంతో చేసినప్పుడు ఏమవుతుంది ఏంటంటే ఆ వంటకం ఎలాగో రుచిగా అయితే అవుతుంది, దానితో పాటు అది తిన్న ప్రతి ఒక్కరికి కూడా పోషణ అనేది వస్తుంది అనమాట. వాళ్ళు ఒక ఆనందంగా ఫీల్ అవుతారనమాట. మనందరికీ మన అమ్మ చేతి వంట అనేది అమృతంతో సమానం. మనం ఎన్ని రకాల ఏది తిన్నా కూడా మన అమ్మ చేతి వంట తిన్నప్పుడు మనకి కలిగే తృప్తి అనేది అది డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇది ప్రతి ఒక్క అమ్మ చేతిలో ఉన్న మంత్రం అది. అయితే ఎందుకు అలాంటి రుచి అనేది వస్తుంది అని అంటే అది మీరు అనుకుంటున్నారు మీ నాలుకకి తృప్తి కలుగుతుందని, కానీ కాదు, మీకు మనసుకి ఆనందం కలుగుతుంది ఆ రుచి అనేది. అయితే ఆ రుచికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది అమ్మ దగ్గరే దొరుకుతుంది. ఎందుకంటే అమ్మ దాంట్లో ఉన్న సామాగ్రిని కాదు, తన ప్రేమని కూడా కలిపి దాంట్లో వండుతుంది కాబట్టి